టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ చెలరేగిపోయాడు. ఇండియా మధ్య జరుగుతున్న ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు సర్ఫరాజ్. 76 బంతుల్లోనే 101 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇందులో 15 బౌండరీలు, 2 భారీ సిక్స్లు ఉన్నాయి. 4లు, 6ల ద్వారానే 72 పరుగులు చేశాడు సర్ఫరాజ్. సెంచరీ తర్వాత కూడా అతడు అవుట్ కాలేదు. ఇతర బ్యాటర్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో రిటైర్డ్ అవుట్గా వెనుతిరిగాడు. ఈ నాక్తో విమర్శకులతో పాటు సెలెక్టర్లకు సర్ఫరాజ్ ఇచ్చిపడేశాడని నెటిజన్స్ అంటున్నారు. ఇటీవలే ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన టెస్టులో 92 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు సర్ఫరాజ్. ఇప్పుడు టీమిండియాతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు. దీంతో విమర్శకుల నోళ్లు మోయించాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 10 కిలోల బరువు తగ్గడమే కాక బ్యాట్ తోనూ విధ్వంసం సృష్టించాడు. ఇలాంటోడ్ని ఇంగ్లాండ్ సిరీస్ కు ఎంపిక చేయకుండా తప్పు చేశారని అంటున్నారు. దీనిపై సెలెక్టర్లు పునరాలోచించుకోవాలని చెబుతున్నారు. ఇప్పటికైనా మించిపోయేదేమీ లేదు, సర్ఫరాజ్ను భారత జట్టులోకి తీసుకోవాలని నెటిజన్స్ సూచిస్తున్నారు. కాగా ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్స్ కు ప్రాక్టీస్ ఉండాలనే ఉద్దేశంతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ నిర్వహించారు. ఈ పోరుకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్తో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ వివిఎస్ లక్ష్మణ్ కూడా హాజరయ్యారు. అగార్కర్ ముందే బౌండరీలు, 6లతో చెలరేగిపోయాడు సర్ఫరాజ్. దీంతో అతన్ని భారత జట్టులోకి తీసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్కు మీడియా, అభిమానులు అనుమతించలేదు.